హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నాగపంచమి దాని విశిష్టత గురించి, నాగపంచమి రోజు పాటించవలసిన విధి విధానాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి, నాగపంచమి కథ గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా జ్ఞానపంచమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ 2025 సంవత్సరం నాగపంచమి అక్టోబర్ 26వ తేదీ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ, ఎర్రటి పుష్పాలతో అర్చన కానీ చేయించుకుంటే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయి. అప్పుల బాధలు తొలగిపోవటమే కాక శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. ఈ నాగపంచమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి. గడపలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. గడపకు ఇరువైపులా నాగప్రతిమలను పసుపుతో కానీ, కుంకుమతో కానీ చిత్రీకరించాలి. ఈ రోజున పగలు ఉపవాసం ఉండాలి. నాగపంచమి రోజున చెట్లు నరకటం కానీ, పొలం దున్నటము, గొయ్యలు తవ్వటము కానీ చేయకూడదు. కూరగాయలు తరగటము, పండ్లు, కాయలు కొయ్యటము చేయకూడదు. ఈరోజు మాంసాహారం తినకూడదు. చాకుతో కానీ, కత్తితో కానీ కోసిన పళ్ళను తినకూడదు. ఈ రోజున తరిగిన కూరగాయలతో వండిన పదార్థాలు తినకూడదు. ఈరోజు పొట్లకాయ, గుడ్లు తినకూడదు. ఈ నియమాలను నాగపంచమి రోజు పాటించాలి. నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున నాగులను పూజిస్తారు. వైదిక కాలము నుండి కార్తీక మాసం 5వ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కోడిగుడ్లు వేసి నాగదేవతలను పూజిస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనం. ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదే అని పండితులు చెబుతున్నారు. ఈ నాగులు కుండలిని శక్తికి సంకేతంగా చెబుతారు. అందుకే మన దేవతలు ఆభరణాలుగా చేసుకున్నారు. శివుడు మెడలో, వినాయకుడు యజ్ఞోపవీతంగా, విష్ణువు శయనించడానికి, ఇలా అనేక రకాలుగా సర్పము యొక్క గొప్పతనము మన హిందూ పురాణాలలో కనిపిస్తుంది. నాగపూజ మన హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారము. నాగపంచమి వ్రత కథ. పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవి. దానితో ఆమె భయకంపితురాలైంది. ఒకరోజు వారి కులగురువు వారింటికి వచ్చి ఆమె దీనగాథ విన్నారు. ఆమె దీనగాథ విన్న గురువుగారు, అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు. అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని, పాముల భయం తొలగిపోతుందని చెప్పెను. ఆమె అలాగే నాగపంచమి నోము నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కథలో ఇది కూడా ఒకటి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.